రాజుతున్న మంటలు వేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె మీరు ఎన్నో ప్రాంతాల నుండి వచ్చారు ఈరోజు మందిరానికి. మీ ప్రాంతంలో కొంతమంది ఇంకా కట్టెలుగానే ఉన్నారు, అంటే మారు మనసు పొంది బాప్తిసాలు మాత్రం పొందారు. వారికి ఏం లేదంటే పరిశుద్ధాత్మ లేదు. అలాంటి వాళ్ళందరితో మీరు మాట్లాడి సత్యమును గురించి చెప్పి వారిని దైవ సన్నిధికి నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది, మనందరి మీద ఉంది. ఏదో ఒక చర్చికి పోతున్నారు కదంటే, చర్చికి అయితే పోతున్నారు, తప్పులేదు. కానీ వాళ్ళకి ఏం లేదు, అగ్ని లేదు. వాళ్ళు తీసుకురావాలి. అమ్మా, మారు మనసు అయితే పొందారు, మీరు బాప్తిస్మ అయితే పొందారు, పరిశుద్ధాత్మను పొందారా? అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారా? ప్రియ దేవుని సంఘమా, 1 నుండి చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా. ఆగండి. రక్షణ పొందని వాళ్ళని, కొత్త వాళ్ళు ఎవరైనా మీకు కనపడితే అమ్మా రక్షణ పొందారా అని అడగండి. ఒకసారి అడగండి. నేనే రక్షణ పొందలేదు కదా, అడగండి నన్ను. అయ్యా రక్షణ పొందారా అని అడగండి. కొత్త వాళ్ళని బాప్తిసం పొందామండి, పరిశుద్ధాత్మను పొందారా అని అడగాలి. ఎన్ని ప్రశ్నలు వేయాలా? 1, 2ది పరిశుద్ధాత్మ అంటే అదేంది అన్నారు అనుకోండి, వాళ్ళని పట్టకు రావాలి ఇక్కడికి. ఆమె చేతులు పైకి ఎత్తి ఇక్కడికి వెళ్ళి చెప్పండి. అదేందో ఇక్కడ కాదు, అక్కడికి బాండి. ఎక్కడికి? అక్కడికి రండి, అక్కడ తగలబెడతారు. రండి. దాని స్తోత్రం కలుగునుగాక. నీ ఏకలో బాకలో మొత్తం కాల్చబడి దూర కాలిపోతావురా. హల్లెలూయా. వచ్చేటప్పుడు గంగిరెద్దులాగా వస్తావా, పోయేటప్పుడు గొర్రె పిల్లగా వెళ్తావు. వచ్చేటప్పుడు టింగ్ టింగ్ ఇట్లా చూసుకుంటూ వస్తాడు, బెత్తర సోఫరెట్ట. ఇప్పుడు ముసుకేసుకొని స్తోత్రం ప్రభువా, ప్రైజ్ లార్డ్ యేసయ్యా. ఏమైంది? ఈ టింగు బొంగులన్నీ గాలిపోయినాయి. ఈడ మీలో చాలామంది గాలిపోయినాయి ఆల్రెడీ. అలా చెప్పరే. ఇంకా తోకలు ఏకలు అర్థమైందా? వెనక సూపులు ముందు సూపులు ఉండవు, ఒకే ఒక్క సూపు, ఈ సూపు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఇంకా ఆ సూపులు ఈ సూపులు లేవు. కొంటి సూపు, కోన సూపు, ఆ సూపులు కాదు, ఒకటే సూపు. యేసు వైపు చూడగా ఆయనను వేడగా, యేసు వైపు చూడగా ఆయనను వేడగా, పరో సైన్యము ఆగినది, ఎర్ర సముద్రం పాయలైనది. హల్లెలూయా. ఎటు? నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని. కాళ్ళు కింద, కళ్ళు పైన. చెప్పండి. కాళ్ళు కింద. ఒక పాట రాస్తున్నా. కాళ్ళు కింద అంటే కాళ్ళు కింద, భూమి మీద మాత్రం కాళ్ళు ఉన్నాయి. కళ్ళు ఎక్కడున్నాయి? పైన వాటి వైపే. నా వస్తువులు నా అన్నీ ముగించుకొని నేను వెళ్ళిపోతున్నాను. దాని స్తోత్రం. ఈ నిరీక్షణతో క్రైస్తవుడు బ్రతకాలి. నా కొరకు అదుగో అది కడుతున్నాడు ఆయన. ఈ భూమి మీద అన్నీ పోగొట్టుకోవచ్చు, కోల్పోవచ్చు. ఈ లోకం నాది కాదు. అర్థమైందా? ఈ లోకం నాది కాదు. కాళ్ళు కింద, పైన అటే చూడాలా. ఎవరికి అనుభవం ఉంటుందో తెలుసా? అగ్ని చేత కాల్చబడ్డ వారికి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాదు జనము నన్ను విడచినను, నన్ను నీవు మరువకుండా నీ కను దృష్టి నాపై ఉంచి, నాకు రక్షణ శృంగమై. హల్లెలూయా.
సంఘంలో ఈ 3 గ్రూపులు ఉంటారు. మాంసం లాంటి గ్రూపు, నోటితో చెప్పండి. కట్టెల లాంటి గ్రూపు, రాళ్ళ లాంటి గ్రూపు. చెప్పాలి. మాంసం లాంటి, కట్టెల లాంటి, రాళ్ళ లాంటి గ్రూపు. మాంసం అనగా శరీర సంబంధులు మందిరానికి వస్తారు, కానీ ఇంకా ఆ పచ్చిదనం కాల్చబడలా. కట్టెలు అనగా నామకార్థ క్రైస్తవులు. ఏదో ప్రభా దేవుడా అయ్యా ప్రభా అని పిలుస్తారు అంతే. పూర్తిగా సర్వసత్యంలోనికి వచ్చిన వాళ్ళు కాదు, ఆత్మచేత నింపబడ్డోళ్ళు కాదు. 2వ గ్రూపు. 3వ గ్రూపు ఉంది రాళ్ళు. రాళ్ళు అనగా ఏంటి తెలుసా? దేవుని సంఘమే రాళ్ళు. పేతురు రాసిన మొదటి పత్రిక. సజీవ రాళ్ళు వలె ఉండి, హల్లెలూయా. ఏ రాళ్ళ వలె అంట? సజీవ రాళ్ళ వలె ఉండి. 2వ అధ్యాయం 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా 4 కూడా మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆగండి. ఏ యాజకులు అంటండి? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. ఆగండి. ఇప్పుడు సంఘం ఏంటంట? సజీవ రాళ్ళు. ఇప్పుడు నీ అగ్ని చేత నువ్వేం చేయాలి తెలుసా? శరీర సంబంధుల్ని తగలబెట్టాలి, నామకార్థమైన వాళ్ళని అగ్ని చేత తగలబెట్టాలి. అలాగే ఆత్మ సంబంధమైన విశ్వాసులను తగలబెట్టాలంటే మండించాలి. అంత పవర్గా ఉండాలి నీకు ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరికి ఉందో తెలుసా? ఏలియా ఎవరండి? ఏలియా ఫైర్. ఏలియా ఒక అగ్ని. ఏలియా దేవుని సన్నిధి తీసుకోపోబడుతున్నప్పుడు, నా ప్రీతిని పెట్టారా, ఏలియాని తీసుకెళ్ళటానికి వచ్చింది కూడా అగ్ని రథాలే. అగ్ని రథాలు. అలాగే ఎక్కడ తీసుకోబోతున్నాడు? ఎక్కడ పోబడుతున్నాడు? దహించు అగ్ని అయినా దేవుని దగ్గరికి. చప్పట్లో కొట్టండి గట్టిగా. ఏలియా అగ్ని, ఏలియా ప్రార్థన అగ్ని, ఏలియా ఆరోహణమైన ఆ ఆరోహణ ప్రయాణములో ఉన్న గుర్రాలు అగ్ని. చివరికి అగ్ని అయిన దేవుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారు లేదా? పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోరా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తాను. చచ్చిపోని వాడు ఏలియా. ఇప్పటికీ చచ్చిపోలా ఏలియా తెలుసా? బైబిల్లో ఇద్దరు ఇప్పటికీ చచ్చిపోలా. కొన్ని వేల సంవత్సరాలు అయింది, ఏలియా ఇంకా చచ్చిపోలా. ఏలియా బ్రతికుండగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి ఎవరో తెలుసా? హానోక్. మరణము రుచి చూడలేదంట అసలుకి. మరణం అనేది ఎట్లుండదో వాళ్ళకి తెలియదు. మరణం చూడకుండా వెళ్ళిపోయిన ఇద్దరు భక్తులు, హానోక్ అండ్ ఏలియా. రేపు మనం 2వ మరణం అనబడుతున్న నరకమని, అగ్నిగుండమని ఆ మరణం చూడకుండా మనం ఎత్తబడాలంటే హానోకు వలె దేవునితో నడవాలి, ఏలియా వలె దేవునిలో మండాలి. ఈ 2 అనుభవాలు ఉంటే మనం నా ప్రీతిని పెట్టాలి. 2వ మరణం అనబడుతున్న ప్రకటన గ్రంథం 21:8 ఉంటుంది. లాస్ట్లో 2వ మరణమే అగ్నిగుండం. కానీ ఈ 2వ మరణం చూడకుండా మనం వెళ్ళాలి అంటే ప్రభుతో నడవాలి, ప్రభులో మండాలి. ఈ 2 అనుభవాలు మనకున్నప్పుడు మనము ఈ ఆత్మ సంబంధమైన అగ్నిగుండం ఈ 2వ మరణాన్ని మనం చూడకుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. దాని స్తోత్రం కలుగును గాక. అగ్ని వలన ఇంకొక ఉపయోగం ఏంటి తెలుసా? అగ్ని వలన దేవుని స్వరం వినపడుద్ది. ఆమేన్. అగ్ని వలన ఏమైనా పడుద్ది?
నిర్గమకాండం 3వ అధ్యాయం 2:4 ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని అగ్ని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే 4వ వాక్యం, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పద నడుము నుండి మోషే 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 అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్వరం వినపడుతుంది. అగ్నిలో వినపడుతుంది. అగ్ని వలన ఎన్ని ఉపయోగాలు చెప్పండి? 4 చెప్పాలి. అగ్ని వలన ఎన్ని ఆశీర్వాదాలు? 4. 1, పాముని చంపగలం అగ్నితో. 2, ప్రకాశించే దీపంలాగా వెలగగలం. 3, మండించగలం. దేన్ని? శరీర సంబంధులను, నామకార్థ సంబంధులను, ఆత్మ సంబంధులను మండించగలం అగ్నితో. 4, అగ్నిలో నుండి దైవ స్వరం వినపడుతుంది. ఏమైనా పడుతుంది? ఇప్పుడు మండాలి అంటే, అగ్నిలాగా మార్చబడాలి అంటే నీకు ప్రార్థనకి ఒక స్థలము కావాలి, ప్రార్థనకి ఒక సమయము. లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారా? అయ్యా నన్ను మండించు, అయ్యా నన్ను మండించు. పౌలు మండాడు గనుకనే ఆ పాముని అగ్నిలో జాడించగలిగాడు. ఈరోజు మేము మండితేనే నాయన సాతానుని జాడించగలిగేది. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించు. నన్ను మండించు, నా కుటుంబాన్ని మండించు, నా పిల్లలను మండించు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు మండాలి అంటే ఏకాంత ప్రార్థన కావాలి, ప్రార్థనకి సమయం కావాలి, ప్రార్థనకి స్థలము కావాలి బిడ్డ. ఎన్నో పాములు